అందరికీ నమస్కారం. నేను మీ జనసేన కళ్యాణ్, మదనపల్లి నియోజకవర్గం, మదనపల్లి జిల్లా నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు లైవ్కి రావడానికి గల ముఖ్య కారణాలు తెలియజేసే ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు జిల్లాని కేటాయించినందుకు, మదనపల్లిని జిల్లాగా కేటాయించినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోదీ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, చాలామంది గౌరవనీయులు మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవి, దానితో పాటు పంచాయతీరాజ్ శాఖ, అదేవిధంగా అటవీ శాఖ, ఈ శాఖలన్నింటినీ తీసుకున్నప్పుడు చాలామంది ఎంతో హేళనగా మాట్లాడడము, ఆయనకు అనుభవం లేదని చెప్పడము, ఆయన టెంపరవరీ పాలిటిక్స్ చేస్తారు, పూర్తి స్థాయిలో అవగాహన లేదు అన్న వ్యక్తులందరికీ సమాధానంగా ఆయన ఎంతో నిబద్ధతగా పనిచేస్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, అదే సందర్భంలో ఈరోజు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ 24వ స్థానంలో ఉంటే, ఈరోజు భారతదేశంలో పంచాయతీరాజ్ శాఖ మొదటి స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ నుండి. అది కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖ. ఒక జనసేన పార్టీ నాయకులుగా ఇది మాకెంతో గర్వకారణం. అదేవిధంగా కేవలం ప్రభుత్వం నుంచి ప్రజలకు ఆయన చేసిన పనులే కాకుండా వారి సొంత నిధులతో ఆయన చేసిన పనులు అన్నీ ఒకసారి మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. వాటిలో మొదటిది, నటుడు ఫిష్ వెంకట్ వైద్య ఖర్చుల నిమిత్తం దాదాపు 2 లక్షల రూపాయలను వారికి అందించారు. అదే సందర్భంలో గేమ్ చేంజర్ ఫంక్షన్ తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ అయిన చరణ్, మణికంఠ ఫ్యామిలీస్కి 10 లక్షల రూపాయలని, తలసేమియా బాధితులకు చికిత్స కోసం ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షల విరాళం, అదేవిధంగా సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ కార్మికుల జీతాల కోసం 20 లక్షల రూపాయలు వారి సొంత నిధులను కేటాయించినారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాన ట్రస్టుకు అన్నా లెజ్నోవా గారు 17 లక్షల రూపాయలు విరాళం అందించినారు. పెహల్గాం బాధితుడు మధుసూదనరావు కుటుంబానికి 50 లక్షల రూపాయలు, అదేవిధంగా అమర జవాన్ మురళీ నాయక్ గారి కుటుంబానికి 25 లక్షల రూపాయలు. ప్రతి నెల పిఠాపురంలోని అనాథ పిల్లలకి ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి జీతం వస్తుందో ఆ జీతం మొత్తాన్ని కూడా అనాథ పిల్లలైనటువంటి పిల్లల చదువుల కోసం, వారి ఖర్చుల కోసం 5,000 రూపాయలను మొత్తం జీతాన్ని వారికి కేటాయించినారు. అదే సందర్భంలో పేద విద్యార్థిని ఐఏఎస్ కోచింగ్ నిమిత్తం 2 లక్షల రూపాయలను అందించినారు. నటి వాసుకి గారు ఉన్నారు, వారికి తక్షణ సాయం కింద 2 లక్షల రూపాయలు, వారు ఆర్థికంగా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, చావు బతుకుల మధ్యన ఉన్నాను, నన్ను ఆదుకోండి అని చెప్పి 2 సినీ ఇండస్ట్రీలను కూడా వేడుకున్నారు. ఆ సందర్భంలో వెంటనే స్పందించి ఆమెకు కూడా తక్షణ సాయం కింద 2 లక్షల రూపాయలను పవన్ కళ్యాణ్ గారు అందించారు. అదే సందర్భంలో గోశాలలో గ్రాసం కోసం 5 లక్షల రూపాయలు, నటి పావల శ్యామలకు వైద్య ఖర్చుల నిమిత్తం 1 లక్ష రూపాయలు, అంద మహిళల క్రికెట్ జట్టుకు ఇల్లు బాధ్యత ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున 86 లక్షల విరాళం అందించిన. చాలా కష్టం సార్, అంటే మా 16 ప్లేయర్స్ కూడా చాలా కష్టం నుంచి వచ్చారు సార్. వాళ్ళకైతే వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఒక పూట తినడానికి దొరికేది కూడా అంత కష్టం సార్. నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్, అంటే మా అమ్మాయి వాళ్ళకి ఏమైనా కొంచెం హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది సార్. వాళ్ళు కూడా అమ్మ నాన్న కూడా బాగా చూసుకుంటారు. వాళ్ళు కూడా అంటే మాకు మ్యాచ్ ఫీజు దొరుకుతాయి కదా, దానికి వస్తారు సార్ ఆడడానికి, క్రికెట్ ఆడడానికి. ఎన్నో మంది అమ్మాయిలు మాకు మ్యాచ్ ఫీజు దొరుకుతాయి కదా, కొంచెం అక్కడి నుంచి మ్యాచ్ ఫీజు వచ్చింటే అక్కడ మా అమ్మ నాన్నకి ఇస్తే వాళ్ళకు బియ్యం వాళ్ళు తీసుకుంటారు కదా అని ఆలోచించి మా క్రికెట్ ఆడడానికి ఎంతో మంది వస్తున్నారు సార్. ఖచ్చితంగా మీరు హెల్ప్ చేస్తారని నిజంగా నేను అనుకుంటున్నా సార్. ఖచ్చితంగా చేస్తారు, మీరు నేను చూస్తుంటాను సార్, మీ సోషల్ మీడియా నేను ఎక్కువ ఫాలో అవుతుంటాను మీది. నిజంగా నేనైతే గబ్బర్ సింగ్ మూవీ అయితే ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు సార్, అన్నిసార్లు చూసాను నేను.
మా అమ్మాయి వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ నుంచి హెల్ప్ చేస్తే బాగుంటుంది సార్. కరుణ కూడా చాలా గిరిజనం ప్రాంతం నుంచి వచ్చింది. తనకి ఇల్లు కూడా లేదు సార్, అంత కష్టం తనకి. మళ్ళీ నార్మల్ క్రికెట్ వాళ్ళకి మంచి మంచి గ్రౌండ్ ఉంటాయి, మళ్ళీ న్యూట్రిషన్ ఫుడ్ ఉంటాయి, కానీ మాకు అలా ఉండదు సార్. మాకు గ్రౌండ్ కూడా లేదు సార్. మాకు మహిళల క్రికెట్ జట్టుకు ఆ అమ్మాయి అడిగింది మీరు చూశారు. ఎంతో బాధాకరమైన పరిస్థితి. వాళ్ళు ఈ రోజుల్లో మనము అన్ని సక్రమంగా ఉండి కూడా ఆటలు ఆడడానికి కానీ ఎక్కడ బయట పోలేకపోతున్నాం. అందరూ సెల్లులోనే మొత్తం ప్రపంచాన్ని చూసుకుంటా, ఇళ్లలో కాలక్షేపం చేసుకుంటా ఆరోగ్యాన్ని కూడా కోల్పోతున్నాం. అలాంటి మహిళలు, మహిళలు వాళ్ళు ప్రపంచ కప్ విజేతలుగా నిలిచినారంటే వారికి మన భారతీయులు అందరి తరపున మరొక్కసారి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ, అలాంటి వారికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అడిగిన వెంటనే తక్షణం స్పందించి ఒక్కొక్క అమ్మాయికి 5 లక్షల రూపాయలు, వాళ్ళ కోచ్లకి అందరికీ కలిపి 86 లక్షల రూపాయలని వెంటనే ఇవ్వడం జరిగింది. దానితో పాటు నిత్యావసర సరుకులు, వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళ ఇళ్లకు పంపించినారు. అంటే ఆయన నిబద్ధత చూడండి. ఆయన ఏదో ఏ షారూఖ్ ఖాన్నో, సల్మాన్ ఖాన్నో, ఇంకొకరినో లేదా పెద్ద పెద్ద హీరోల్ని తీసుకొచ్చి సన్మానాలు చేయలేదు, వారికి ఏం ఇవ్వలేదు. ఆయన నిరంతరం చిన్న స్థాయి వ్యక్తుల గురించి, వారి కుటుంబాల గురించి, ప్రజల గురించి ఆలోచిస్తూ ఆయన సినిమాని చేసుకుంటూ ఆ సినిమాలో వచ్చిన డబ్బును కూడా ఎంతోమంది ప్రజలకి అందిస్తున్నారు. దీన్ని వైసీపీ వారు కొంచెం ఆలోచించి ఆయన గురించి మాట్లాడే ముందు, మీరు సినిమాలు తీసుకుంటూ ఉంటారు, మీరు పార్ట్ టైం పొలిటీషియన్స్ అంటే, మీ ఫుల్ టైం పొలిటీషియన్స్ ఎవ్వరు కూడా ఈ విధంగా ప్రజలకు ఆదుకున్న దాఖలాలు ఏవీ లేవు. ఫుల్ టైం పొలిటీషియన్స్ అంటే రోజు మైక్ ముందర 2 నిమిషాలు మాట్లాడి మళ్ళీ ప్రజలకి ఏమీ చేయకుండా షికార్లు, టూర్లు చేసుకుంటూ ఉండేవాళ్ళు కాదు. నిబద్ధతలో నడుచుకునే ఈ విధమైన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి నాయకులు మనకు ఫుల్ టైమా పార్ట్ టైమా అని కాకుండా మీరు ఒక సహృదయంతో, మానవతా దృక్పథంతో చూడండి పవన్ కళ్యాణ్ గారిని. వారిని విమర్శించే ముందు ఆయన చేస్తూ ఉండే పనులు ఏమనేది తెలుసుకోండి. చాలామంది ఉండొచ్చు, మా తాతగారు ఇదే పార్టీ, మా తండ్రి ఇదే పార్టీ కాబట్టి నేను ఈ పార్టీ అని. అవి చూడడం మానేయండి. ఇప్పుడు దేశం ఎంతో ముందుకు పోతుంది. ఎన్నో విషయాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తూ తెలుసుకుంటూ కాలానుగుణంగా ప్రజలకి ఎవరైతే మేలు చేస్తారో అలాంటి నాయకులకు అండగా ఉంటే మన రాష్ట్రం, మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా వారితో పాటు ఇంకా చిలకలూరిపేటలో జెడ్పీ హై స్కూల్ డిజిటల్ లైబ్రరీ పూర్తి ఖర్చు ఆయనే భరించినారు. అదేవిధంగా ఇప్పటంలో ఇప్పటంలో మార్చి 14వ తేదీన అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టుకోవడానికి స్థలాన్ని కేటాయించిన రైతులకు అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు కేటాయించినారనే కోపంతో వాళ్ళ ఇల్లుని జేసీబీలు పెట్టి కూల్చివేయడం జరిగింది. రోడ్డు వైండింగ్ అనేసి. తర్వాత రోడ్డు వేయలేదు, ఏం వేయలేదు. అప్పుడు వాళ్ళందరిని ఆదుకొని తాత్కాలిక మరమ్మతులకి వారికి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు అందించినారు అందరికీ. అది కాకుండా తర్వాత నేను ఒక సందర్భంలో వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి మాట ఇవ్వడం వలన ఒక ముసలావిడ, ఒక పెద్ద ఆవిడకు తిరిగి మళ్ళా డిప్యూటీ సీఎం స్థాయిలో వెళ్ళి వారందరినీ పరామర్శించి ఆ పెద్దావిడికి ఎవరికైతే మాట ఇచ్చారో వాళ్ళకి 50,000 రూపాయలు తక్షణ ఖర్చుల కోసం, అలాగే ప్రతి నెల 5,000 రూపాయలు పెన్షన్ అందించినారు. అరకు లోయల్లో మనకు బ్లడ్ అనేది ఇప్పుడు మామూలుగా మన ఈ మదనపల్లి కావచ్చు, పెద్ద పెద్ద సిటీస్లో అయితే 2-3 బ్లడ్ బ్యాంకులు ఉంటాయి, ప్రైవేట్ ఉంటాయి, గవర్నమెంట్ పరంగానే ఉంటాయి. సకాలంలో అందడానికి అవకాశం ఉంటుంది. కానీ అరకు లోయల్లో ఏమంటే అక్కడ గర్భిణీ స్త్రీలకు కావచ్చు, ఎవరికైనా ఇబ్బంది పడే వ్యక్తులకి బ్లడ్ అనేది సకాలంలో అందడం లేదు అనే విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా చేయి చాపలేదు, ప్రభుత్వాన్ని కోరలేదు. వారి సొంత నిధులతో బ్లడ్ క్యాంపు పూర్తి నిర్మాణానికి ఖర్చు ఆయనే భరిస్తూ ఉన్నారు. ఇలాంటి గొప్ప నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం మనందరికీ ఎంతో గర్వకారణం. అలాగే వారి బాటలో నడుస్తూ వారి వెన్నంట నిలుస్తున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. ఇదే విధంగా ఏదైతే ఉందో చెడుని చెడు అని చెప్పకపోవడం, అదేవిధంగా మంచిని మంచి అని చెప్పకపోవడం కూడా పెద్ద తప్పు అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి మంచి పనిని మేము మా శక్తి మేరకు ఒక వారధిలాగా పనిచేస్తూ ఎంతో మందికి ఆ మంచి పనుల్ని చేరవేసే విధంగా
ఒక వారధిలాగా పనిచేస్తాం. జనసేన పార్టీతో మా ప్రయాణం నిజంగా ఎంతో సంతోషకరమైనది. ఇలాంటి నాయకుడి వెంట మేము నడుస్తూ ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నాం. ఉన్నతమైన విధి విధానాలు, ఆలోచనలు, గొప్ప వ్యక్తిత్వము, నిబద్ధతగా నిలబడే తత్వము, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం ఒకటని చెప్పలేము ఆయన గురించి. దాదాపు నా వయసు వాళ్ళు కావచ్చు, లేదా మేమంతా యువత ఎంతోమంది దారి తప్పి తిరుగుతున్న వ్యక్తులకి ఈరోజు ఆయన సమాజంలో గుర్తింపును కల్పించినారు. సమాజంలో సమస్యల పట్ల మాట్లాడే అవగాహనను కల్పించినారు. అట్లాంటి నాయకుడితో ఉండడం అనేది నిజంగా మేమెంతో సంతోషంగా, గర్వంగా భావిస్తున్నాం. మరిన్ని వీడియోలు ఇక మీదట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి మాటని, ప్రతి మంచి పనిని మీ దృష్టికి తీసుకొస్తానని, చేరవేస్తానని, వారికి, పార్టీకి, ప్రజలకి అండగా ఉంటామని తెలియజేస్తూ జై జనసేన, జై హింద్, జై జనసేన.